హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఆడియో కూడా చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఇందులో పబ్లిక్ మనీని తీసుకొని క్రెడిట్ కార్డ్ రూపంలో ఇస్తున్నారని చెప్పేసి ఒక వాదన. రెండో సైడు నేను ఎలా మాట్లాడుకుంటూ వెళ్ళానో ఎదుటి వ్యక్తికి నాలెడ్జ్ ఎక్కువ ఉందని మాట్లాడిన కాలర్స్కి తెలిసిపోయింది. అంటే ఎగ్జిక్యూటివ్ మాట్లాడినారు, వాళ్ళకి తెలిసిపోయింది నేను మాట్లాడే వ్యక్తికి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, దీంతో నేను ఎక్కువసేపు మాట్లాడలేను అండ్ వాదించలేనని చెప్పేసి ఎక్కువసేపు మాట్లాడకుండా దాదాపు ఒక 15 మినిట్స్ మాట్లాడింది. కానీ ఈ ఆడియో మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి మీరు ఆ ఎండింగ్ వరకు విన్నారంటే మీకు అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు ఎలా మాట్లాడాలనేది ఒక నాలెడ్జ్ వస్తుంది. వీడియో లెంత్ అవుతుందని చెప్పి స్కిప్ చేయకండి. ఆ స్కిప్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ మర్చిపోతారు. లేట్ చేయకుండా ఆడియోలో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. Hello. Hello. హలో, Hello. Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. Am I speaking? Yes, So I'm calling from Axis Bank, sir. okay. Regarding your credit card payment, sir. Your payment is pending, sir. Is there any issue with the payment, sir? Can you speak to Telugu? Okay, sorry, sir. మీ పేమెంట్ పెండింగ్ ఉన్నది సార్ యాక్సిస్ బ్యాంక్లో. ఏమైనా ఇష్యూ అయిందా సార్? పేమెంట్ కాదు ఇప్పుడు వరకు. ఎంత ఉంది? 1,53,780 రూపీస్ సార్. ప్రిన్సిపల్ చెప్తున్నారా, అవుట్ స్టాండింగ్ చెప్తున్నారా? టోటల్ అవుట్. ప్రిన్సిపల్ ఎంత ఉంది? హలో. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? హలో. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? Principal amount is 1,29,105 rupees, sir. టీపీడీ? Just a second. TPT is 274 days, sir. ఓకే. సో ఇది ఫైనల్గా సెటిల్మెంట్ చేయాలి. You wanna go to with settlement, sir? Yes. Just a second. It will come on 76,890, sir. పర్సంటేజ్ 70%. Sorry, sir? పర్సంటేజ్ ఎంత చెప్తున్నారు? 50, sir. The last percentage is of 50 only, sir. 76,890. ఐ విల్ పే ఓన్లీ 15%. Sorry, sir? I will pay only 15%. 15% I will pay. Sir, 15% won't come in this bank, sir. I think you know about that also. It's Yes, okay. you know about the I'm total waiting. pause account, you know about the pause, you know about the TPD. Then you can know about this also, I think so. Right? Okay. No problem, ma'am. I am waiting for. So you're waiting, sir? I am waiting for the 15%. Won't come, sir. Already we have sent you the legal notice also, I think so. Okay, carry on. We have already sent you, sir, Okay, the no legal problem. notice from you. I will speak No to. problem. Okay, sir. Okay. Okay, I'll just send you the one more legal notice on your home, sir. Okay. Okay? Right. Thank you. Hello? Hello, sir. I think you know about this bills that money is of public money, right? You can. ఈ పబ్లిక్ మనీ అని మీకు తెలుసేమో కదా సార్, అది కూడా మీ మనీ కాదని తెలుసు కదా. Easy. Really, you have paid us, sir. You have given to the bank, You can continue Telugu. Sorry, sir? You can choose to continue Telugu. కంటిన్యూ తెలుగు. ఓకే. సో మీకు పబ్లిక్ మనీ అని తెలుసు కదా సార్ ఇది. Public money. ఈ పబ్లిక్ మనీయే కదా మీరు తీసుకున్నాము, మీరు యూజ్ చేసుకుంటారు, పబ్లిక్ మనీయే కదా. మీరు ఇచ్చేటప్పుడు చెప్పారా నాకు పబ్లిక్ మనీ అని? మళ్ళీ తీసుకున్నప్పుడు అడగారా సార్? మళ్ళీ మీరు అడగలేదు, మళ్ళీ ఈ పబ్లిక్ మనీయా నా మనీ అని అడగలే కదా. మీ పేరేం చెప్పారు? సార్ మీ పేరేం చెప్పారు? నా పేరు అశ్విని సార్. అశ్విని గారు, ఇప్పుడు పబ్లిక్ మనీ అని చెప్పి నాకు ఇవ్వలే, కార్డులు తీసుకోమని తీసుకున్నాను, యూజ్ చేసినాను, అంతా ఓకే, కట్టినాను, పరిస్థితులు బాగున్నప్పుడు కట్టాను. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, సెటిల్మెంట్కి వెళ్తున్నాను నేను. మీరు సెటిల్మెంట్ వచ్చేసి డైరెక్ట్ 50%, 70% అంటే నేను పే చేయలేను. అంతనే వస్తుంది సార్. మీకు తెలుసు అప్పటికి టాస్ అమౌంట్ ఏమున్నది, పాజ్ ప్రిన్సిపల్ ఏంటిది, మీకు డిపిడి కూడా తెలుసు. సో యాక్సిస్ బ్యాంక్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఐ థింక్ యూ బెటర్ నో దట్, రైట్? మీకు బెటర్ తెలుసేమో యాక్సిస్ బ్యాంక్ ది అన్ని లీగల్ తెలుసు కదా సార్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కదా. ఎంత పర్సెంట్ ఇస్తారు అది కూడా తెలుసేమో కదా. 15% ఎవరు ఇచ్చిండ్రు మీకు? వేరే బ్యాంక్స్ ఇచ్చిండ్రు ఏమో, ఫర్ యాక్సిస్ బ్యాంక్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ బ్యాంక్. ఓకే, యు నో బెటర్ దట్ ఆల్సో. ఓకే. మీకు ఒకవేళ యాక్సిస్ బ్యాంకు అతి తక్కువలో క్లోజ్ చేసిన సెటిల్మెంట్ లెటర్ని మీకు ప్రొవైడ్ చేస్తే మీరు సేమ్గా నాకు సెటిల్మెంట్ ఇవ్వగలుగుతారా?
యాక్సిస్ బ్యాంకే ఇచ్చిందా మీకు? నేను అదే అడుగుతున్నా మీకు. యాక్సిస్ బ్యాంక్కి ఇస్తే అది సపోజ్ 30 ఇచ్చిందంటే 30 ఉండని, 25 ఇచ్చింది 25, 20, 20. సో మేబీ ఎనీ వన్. కానీ మీకు ఒక రెఫరెన్స్ లెటర్ నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. అవి మీ సిస్టంలో చూసుకొని నిజమా ఫేక్ అని చూసుకొని దాని తర్వాత మీరు మాట్లాడతారా? నేను If Axis Bank has given you that much percent, we will provide you. If other bank, we can't. ఓకే. Right, sir. నేను అదర్ బ్యాంక్ గురించి నేను మాట్లాడాను. ఓన్లీ యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాను. Okay, ఉంటే sir. మీకు ప్రొవైడ్ చేస్తాను. Okay, sir. Just send me. I'm waiting for that. నో నాకు టైం కావాలి. Sir, you can send in the 5 minutes. Sir, 5 minutes లో వచ్చేస్తుంది కదా, మీ Five- దగ్గర ఉందేమో కదా 5 5 minutes. మినిట్స్లో వస్తాయంటే నా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి. నా ఫ్రెండ్ ఉందని చెప్తే నేను పంపిస్తాను మీకు ఎంత పర్సెంటేజ్ అనేది. సో పంపేయండి సార్. యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిందంటే నేను కూడా సార్కి అడుగుతా, Hmm. అది తెలుస్తుంది నాకు కూడా. అయితే మీరు మేనేజర్ కాదా మాట్లాడేది? నేను ఎగ్జిక్యూటివ్ సార్. ఎగ్జిక్యూటివ్. ఓకే. మేనేజర్ టీఎల్. ఓకే, రైట్. సో ఫైనల్గా మీరు ఎంతకి ఇస్తారో చెప్పండి నాకు. ఇదితో మీరు చెప్తారు కదా సార్, ఫైనల్ తో ఇదే ఉన్నది సార్. మీరు ఎంత? ఇంకా అంటే 76,890 ఉన్నది. మీరు అది లెటర్ పంపిస్తారంటే నేను మేనేజర్ తోటి చెప్తా. Hmm. నేను అడుగుతా, Hmm. హెడ్ ఆఫీస్ పోయి నేను కానీ అడుగుతా. అది Head office కి letter పంపించిన తర్వాత అది చాలా లేట్ అయిపోయింది. అప్పుడు ఆఫర్ నడుస్తుండే, దాని డీపీడీ ఎక్కువ ఉంది, మీ డీపీడీ వేరు, ఇలాంటి క్వశ్చన్లు మళ్ళీ అడగకూడదు నాకు. ఓకే సరే సార్. అది ఏదైనా ఉండని మీ బ్యాంక్ ఎంత పర్సెంట్ ఇచ్చిందని కావాలి. ఇక్కడ మెడికల్ రూపంలో ఇచ్చిందా? మెడికల్ రూపం అయితే నాకు వద్దు. కానీ ఇక్కడ డీపీడీ ఎక్కువ ఉంది, ఆ ప్రొసీజర్ వేరు, ఆ టైంలో ఆఫర్ నడుస్తుండే, ఇప్పుడు ఆఫర్లు లేవు, మళ్ళీ మీరే చెప్తారు. ఓకే సార్, మీరు పంపించండి కదా, నేను అప్పటి వరకు సార్ తోటి కూడా కన్ఫర్మ్ చేస్తా. ఇక్కడ సార్ లోపటే ఉన్నారు, నేను సార్ తోటి కన్ఫర్మ్ చేస్తాను నేను. ఓకే మ్యామ్. మరి లీగల్ పంపిస్తారంటారు? ఆల్రెడీ లీగల్ నోటీస్ ఉన్నాయి సార్ మీ పైన. అవును ఉన్నాయి, అవి నడుస్తున్నాయి. రిప్లై కూడా ఇచ్చేసాను దానికి ఆల్రెడీ. ఇప్పుడు ఈరోజు మళ్ళా ఈ మంత్ కూడా అట్లనే అయితే మళ్ళీ ఇంకోటి వస్తుందేమో సార్. దానికి ఇంకో రిప్లై ఇస్తాను. సార్ ఇంకో రిప్లై పంపిస్తాను దానికి. ఓకే సార్, ఫస్ట్ మీరు అది సెటిల్మెంట్ ఏం లెటర్స్ ఉందో అది పంపించండి, మళ్ళీ తర్వాత ఓకే సార్. మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. లీగలా వెయిటింగా? సార్ నేను నా సైడ్ నుంచి క్లియర్గా ఉన్నా. లీగల్గా అయినా ప్రొసీడ్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సార్ మీరు లీగల్ పోతే కూడా కోర్టులో ఏం అడుగుతారు? పైసలు నువ్వు తీసుకుంటారు మీరు, సో మీరు కట్టాలా పైసలు చెప్తారు కదా. రాంగ్. వాట్ ఇస్ రాంగ్ సార్? కోర్టులో అడిగేది మీ సైడ్ నుంచి వాదన వింటారు, నా సైడ్ నుంచి వాదన వింటారు. ఫైనల్గా కస్టమర్దే నడుస్తుంది అక్కడ. కస్టమర్ది నడుస్తారంటే మళ్ళీ పైసలు ఎందుకు తీసుకుంటారు? మళ్ళీ పైసలు తీసుకొని యూజ్ అవును, కస్టమర్ చూపించుకుంటాడు కదా. వేరే వాళ్ళ పైసలు కదా ఇది, వేరే మన వాళ్ళ పైసలు కాదు, మీ పైసలు కాదు, నా పైసలు కాదు కదా ఇది. వేరే వాళ్ళది అంటే నాకు అర్థం కాలే. పబ్లిక్ మనీ అన్ని నుంచి వచ్చింది ఇక్కడ. అదే పబ్లిక్ మనీ సార్. ఎలా ఎలా మీరు సేవింగ్ చేసిండ్రా? ఒక జస్ట్ సెకండ్, మీరు సేవింగ్ చేసిండ్రా ఈ పైసలు? మీరు సేవింగ్ చేసిండ్రా ఈ పైసలు? నిదానంగా నీళ్ళు తాగండి, నిదానంగా మాట్లాడదాం. చేసిండ్రా సార్ ఈ పైసలు చెప్పండి నాకు. లేదు, పబ్లిక్ మనీ అంటున్నారు కదా, ఆ పబ్లిక్ మనీ ఎలా మీరు కన్వర్ట్ చేసి క్రెడిట్ కార్డ్ రూపంలో ఇచ్చారు? This will be the public money only, sir. Who will be? Can you speak to only Telugu? Okay, sir. ఇది जो है so ఇది పబ్లిక్ మనీ సార్, వాళ్ళు సేవింగ్ అకౌంట్ చేస్తారు, వాళ్ళది పైసలు సార్. ఓకే, సేవింగ్ చేసిన అమౌంట్ మీరు క్రెడిట్ కార్డులో కన్వర్ట్ చేసి ఇస్తున్నారు, యా సార్. అంతే కదా? ఓకే. Then you దీనికి చెప్పండి, ఏం చెప్తున్నారు? మళ్ళీ దాని తర్వాత మీరు పైసలు కట్టాలా కదా సార్, అన్ని పైసలు. ఓకే, మంచిది. యూజ్ చేసిన పైసలు కట్టాలా కదా. మీరే చెప్పండి. మంచి క్వశ్చన్ చేసినారు. నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తాను. చెప్పండి సార్. ఇప్పుడు మీరు పబ్లిక్ మనీని సేవింగ్ అకౌంట్స్లో ఉండేది క్రెడిట్ కార్డు రూపంలో తీసుకొచ్చి మీరు వేరే పబ్లిక్కి ఇస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. యూజింగ్ కోసం, చేసుకోవడానికి కోసం అమౌంట్ ఇస్తున్నారు, అది కూడా బాగానే ఉంది. ఇక్కడ మినిమం పేమెంట్ అండ్ బేర్ మినిమం పేమెంట్ అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? అది మాకు తెలియదు సార్. కావాలంటే యాక్సిస్ బ్యాంక్ వచ్చేయండి, మీరు వచ్చి చూసారా, సార్ ఉన్నారు. పబ్లిక్ మనీ ఎవరో సేవింగ్ చేశారంట, దాన్ని కన్వర్ట్ చేసి క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. కానీ మినిమం పేమెంట్, బేర్ మినిమం పేమెంట్, కస్టమర్ పేమెంట్ సపోజ్ 1 year 2 year పేమెంట్ చేస్తాడు, ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? నా క్వశ్చన్. సో అదే కదా క్వశ్చన్ ఉన్నది కదా సార్. ఎందుకు అయ్యయ్యో, క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలుసు, మేడం మీకు తెలుసు, మీరు ఆన్సర్ ఇవ్వరు, నాకు తెలుసు. నాకు తెలియదు. నాకు ఇది ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వండి చాలు. నాకు తెలియదు సార్. నిజంగా తెలియదా?
నిజంగా తెలియదు నాకు. సరే, నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ రిపీట్ అవ్వకుండా కోసం మీ మేనేజర్ని మీ టీఎల్ని అడగండి. ఒకవేళ మీ మేనేజర్కి మీ టీఎల్ కూడా తెలియదా, మీ ఆ, ఏఆర్ని అడగండి. ఓకే, సరే. ఓకే. అడుగుతారా? అడుగుతా సార్ నేను. ఓకే, కానీ మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక పబ్లిక్ మనీ అన్నారు కదా, ఇదే కస్టమర్ పబ్లిక్గా ఇంత మినిమం పేమెంట్, బేర్ మినిమం పేమెంట్ ఇన్ని సంవత్సరాలు కొన్ని వందల మంది పేమెంట్ చేస్తుంటారు. ఆ అమౌంట్ ఎక్కడికి పోతుంది అనేది ఇంతవరకు మీ దగ్గర ఆన్సర్ లేదు. కానీ సెటిల్మెంట్ దగ్గరకు వచ్చి మాట్లాడేసరికి మీకు కావాల్సింది 50%, 70%. ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఒక్క కస్టమర్ ఒక్క నిమిషం వినండి. ఒక్క కస్టమర్కి 1,00,000 రూపాయలు ఇచ్చారనుకుందాము. ఆ 1,00,000 రూపాయలకి మినిమము నెలకు కానీ 2 సంవత్సరాలు లేకుంటే 1 సంవత్సరం 10,000 కట్టుకుంటూ పోయినా కానీ మీరు ఇచ్చిన 1,00,000 రూపాయల మినిమం పేమెంట్లో మీకు వచ్చేసింది. అయినా మీరు 1,00,000 రూపాయలు సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ, ఆ 1 ఇయర్కి మళ్ళీ సపరేట్గా ఇంట్రెస్ట్ అమౌంట్ వేసేసి 2 lakh రూపీస్ చేసి, ఆ 2 lakh మీకు 50% మీకు అమౌంట్ కట్టాలి మళ్ళీ. ఎక్కడ రూల్స్ అండి ఇవన్నీ? సార్ ఈ రూల్స్ మేము చేసినామా? లేదు, రూల్స్ కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఓకే, గుడ్ గుడ్, మంచి పాయింట్కి వచ్చినారు. ఆర్బీఐ రూల్స్ చెప్పింది కదా, ఆర్బీఐ రూల్స్ ఏం చెప్పింది ఒకసారి చెప్తారా? మీకు తెలుసు. మీరు జోహెల్స్ పైసలు మీరు ఇప్పుడు ఏం చెప్తుర్రో 1 lakh తీసుకుండ్రు, 1 lakh జోహెల్స్ ఇంత వచ్చే వారికి 1 year అయితే దాంట్లో 2 lakh తీసేస్తారు అని చెప్పిండ్రు. చేసేస్తారు అన్నాను కానీ అది 100% అని చెప్పాలి. నేను ఇంకా చెప్పేది ఉంది బ్యాలెన్స్. అవును సార్, బ్యాలెన్స్ ఉన్నది కదా. ఇంకా బ్యాలెన్స్ చెప్తాను వినండి. ఇప్పుడు ఆర్బీఐ గారు వచ్చారు, ఇక్కడ ఆర్బీఐ రూల్స్ వచ్చారు, గవర్నర్ గారు రూల్స్ పెట్టిన రూల్స్ అన్నీ వస్తాయి. రూల్స్ ఏమని వస్తాయి? ఆఫ్టర్ ఎన్పిఏ తర్వాత కస్టమర్కి ఎవరైతే డిఫాల్ట్ అవుతున్నారో వాళ్ళకి ఎన్పిఏ నుంచి హిడెన్ ఛార్జెస్, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అమౌంట్, వినండి, వింటున్నారా? అవును సార్, వింటున్నా. 3 నెలల వరకు అయిన అమౌంట్ ప్లస్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ, ఆ 3 నెలల ఇంట్రెస్ట్ అమౌంట్ కలిపేసి అతనికి అవుట్ స్టాండింగ్లో షో అవుతుంది. అంత అమౌంట్కే మనము మాట్లాడాల్సింది సెటిల్మెంట్లో పర్సంటేజ్గా ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి మాట్లాడదాం. మీరు దీన్ని 3 నెలలు దాటి 1 year అయిపోయిన వింటేజ్ 1, వింటేజ్ 2 పోయిన తర్వాత కూడా ఆఫ్టర్ ఆ 3 months కూడా కలిపేసి మీరు లెక్కలు వేస్తారు చూసారా, ఆ లెక్కలు ఇక్కడ చెల్లవు. ఆర్బీఐ క్లియర్గా చెప్పింది ఇక్కడ, ఆఫ్టర్ ఎన్పిఏ తర్వాత హిడెన్ ఛార్జెస్ కస్టమర్కి రావు. బట్ మీరు ఎక్కడ మాట్లాడేటప్పుడు ఆ వర్డ్ యూజ్ చేయరు. అవుట్ స్టాండింగ్ ఎలా? అన్నీ తెలుసు. ఓకే సార్, మీకు ఇది అన్నీ తెలుసు. మీకు ఆర్బీఐ యాక్ట్ తెలుసు, మీకు మేము యాక్సిస్ బ్యాంక్ తెలుసు, మీకు టాస్ తెలుసు, పాస్ తెలుసు, మీకు డిపిడి తెలుసు, అన్నీ తెలుసు కదా సార్. మళ్ళీ కట్టడానికి ఏమైంది సార్? తప్పు నేను ఇప్పుడు కూడా కట్టాను అనే పదం నేను యూజ్ చేశాను చెప్పు తల్లి. అవును సార్, నేను చెప్పానా చెప్పు? ఇంతసేపు నువ్వు నాతో మాట్లాడినావు తల్లి, నేను ఇంతవరకు కూడా కట్టాను అనే పదం నా నోటి నుంచి వచ్చిందా? ఇన్ని డేస్ నుంచి నేను ఇప్పుడుది చెప్తాలే, ఇన్ని డేస్ నుంచి మీ ఫోన్ ఆఫ్. మరి ఇన్ని రోజుల నుంచి అంటే ఇన్ని రోజుల నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ లైఫ్ని ముందరికి సాగదీసుకుంటూ 1 by 1 సెటిల్మెంట్ చేసుకుంటూ వస్తున్నాను. సార్ యూ కెన్ సే, మీరు చెప్పొచ్చు కదా మాకి, మీరు చెప్పాలా? కస్టమర్ కోసమే కూర్చున్నాం మేము ఇక్కడ, దానికోసం కూర్చొని ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశాను, చెప్పాను. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి, ఒక 1 monthలో సిస్టమ్ కాల్స్ ఎన్ని వస్తాయనే విషయం మీకు కూడా తెలుసు. అది నేను ఫ్రెష్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చెప్పిన మ్యాటర్ వితిన్ 2 minutesలో ఇంకో కాల్ వస్తుంది, అతనికి చెప్పాలి. కానీ మీరు చేసే తప్పు ఏం తెలుసా? మీ సిస్టమ్లో ఎక్కడ అప్డేట్ చేయరు, కస్టమర్ ఇలా చెప్తున్నాడని చెప్పేసి. మేము చేస్తాం సార్. లేదు మేడం ఇప్పుడు కూడా మీరు రాంగ్ చెప్తున్నారు మేడం. ఒకవేళ చేసిందే మీరు ఇప్పుడు నా క్వశ్చన్ చేయరు మేడం. అంటే మీకన్నా ముందర 1000 మందికి నేను చెప్పుకుంటూ వచ్చింటా, మీతో కలిపితే 1000 మంది అవుతారు. 999 members చెప్పింటా, మీకు ఒక్కరికి చెప్పాలి అంటే ఇప్పుడు మీకు వాళ్ళకి చెప్పినంత నాకు తెలియదు, నాకు మీరు చెప్పేది కరెక్ట్ అంటారు కదా. ఇప్పుడు నేను చెప్పింది లెక్క ఆడిపోయినట్టు మొత్తుకొని నేను చెప్పింటాను. మా దగ్గర రిమార్క్స్ కూడా ఉంటాయి రాసేయాలి. కరెక్టే కదా మేడం, నేను ఎక్కడ ఇంటెన్షనల్లీ ఇష్యూగా లేను. నేను అన్నిటికీ మీరు లీగల్ ప్రొసీడ్ అవుతారా అంటే అవ్వండి మేడం అంటున్నాను. ఎందుకంటారా, యాడకో చోటికి పోయేసి ఇది ఫినిష్ అవ్వాలి. ఒకటి లీగల్గానే పోయి ఫినిష్ అవ్వాలి, లేదా నెగోషియేషన్ చేసి ఫినిష్ అవ్వాలి. ఈ రెండిట్లో ఒక మనకు ఉండే ఆస్కారం, అది ఏది ఫస్ట్ అవుతుందో దాంతో మనకు ఫినిషింగ్ అయిపోతుంది. బట్ మీరు లీగల్గానే ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారంటే డోంట్ వరీ, నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు, నేను కూడా కోర్టుకు రావడానికి రెడీ ఉన్నాను మేడం.
అది మీ పైనే ఉంటుంది. మీకు లీగల్ అవ్వాలా ఉందా మీకు నెగోషియేషన్ లేదు, నేను చెప్పలేదు మీకు ఇప్పుడు కూడా. నేను ఇప్పుడు కూడా నెగోషియేషన్ చేస్తున్నాను మీతో. నేను ఇప్పుడు కూడా నేనేం తప్పు మాట్లాడలేదు, ఇవ్వడని చెప్పట్లేదు. మీరు అన్న వర్డ్స్కి నేను చెప్తున్నాను. లీగల్గా ఆల్రెడీ ప్రొసీడ్ ఏంటంటే నేను ఆల్రెడీ మీరు ఇచ్చిన దానికి రిప్లై 100% ఇచ్చినా నేను. మీరు ఇంకో నోటీస్ పంపిస్తే దాన్ని కూడా రిప్లై ఇస్తాను. సో ఎలా ఫైటింగ్ చేస్తారు మీరు తర్వాత? అది కోర్టు మీ పైన సార్. కోర్టుకి ఎలా వెళ్తారు? కోర్టుకి వెళ్ళి ఎలా ఫైట్ చేస్తారు? మీకు రిప్లై ఇవ్వకుంటే అది నాకు ప్రాబ్లం. అవును సార్. మీరు ఇప్పుడు కోర్ట్కి పోతారు. ఓకే, మీకు ఎట్లా ఉన్నది మీరు అట్లా పోండి సార్. ఉన్నారా సార్? మాకు ఏం చెప్పండి, మా పని ఏమి ఉన్నది, మేము అది చేస్తాం. చెప్పండి మేడం, ఇప్పుడు ఏం చేస్తారు మీ నేను కాల్ చేసిన మేడం? నేను కాల్ చేసిన మీకు ఒక క్వశ్చన్ సార్, మీరు ఏం చేస్తారు? మీరు మొత్తం టాస్ పేమెంట్ చేస్తున్నారా, లేకుండా మీరు సెటిల్మెంట్ కొట్టారా? అంతే. సెటిల్మెంట్. మీరు సెటిల్మెంట్ కొట్టారు. మీరు చెప్పిండ్రు సెటిల్మెంట్ ఇంత వస్తుంది 76,890 చెప్పిన. ఓకే, 76,890 చెప్పిన. మీరు చెప్పిండ్రు అంత కాదు. ఓకే, చెప్పారు. మీరు చెప్పిండ్రు యాక్సిస్ బ్యాంక్ అది పంపిస్తారు చెప్పిండ్రు. సో మీరు సెండ్ చేయండి. అది మీ పేరు మీరు ఏం మీదే ఉండాలా? చేస్తారంటే ఎవరి పేరు మీద? మీ పేరు మీదే ఉండాలా? నో 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 వచ్చేసారు కదా, మళ్ళీ రూట్కి వచ్చారు, మళ్ళీ నా రూట్కి వచ్చారు మళ్ళీ. యాక్సిస్ బ్యాంక్ అనేది నా పేరు కాదు, టోటల్ ఇండియా లెవెల్లో సారీ వరల్డ్ లెవెల్లో కూడా మనం తీసుకోవచ్చు. కానీ మనం ప్రజెంట్ ఇండియా లెవెల్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఎవరికి ఇచ్చినా కానీ అది యాక్సిస్ బ్యాంక్ ఇచ్చింది తప్ప అది మీరు వేరు నేను వేరు కాదు. ఇందాక మీరు అన్నట్టు పబ్లిక్ మనీ అని చెప్పి, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కూడా ఇచ్చేటప్పుడు ఎవరికైనా కానీ అది నీ పేరుతోనే ఉంటేనే ఇస్తాననేది ఇది కరెక్ట్ కాదు. యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిందా లేదా? ఓకే, సో మీ పైన మీరు చెప్తున్నారు అది వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు అంత పర్సెంట్ రైట్? యాక్సిస్ బ్యాంక్ నేను ఇప్పుడు కూడా చెప్పట్లేదు మీకు 100%. వచ్చారు కదా మళ్ళీ డిపిడి దగ్గరికి వచ్చారు మళ్ళీ. మీరు రైట్ ఆఫ్లో ఇచ్చారా, ఎన్పిఏలో ఇచ్చారా? బకెట్ 3 నుంచి బకెట్ 3 నుంచి వింటేజ్ 1, వింటేజ్ 2, వింటేజ్ 5 వరకు పోయినప్పుడు ఇచ్చారా అనేది మీ క్వశ్చన్ మార్క్ వస్తుందనే విషయం కూడా నాకు తెలుసు. ఒకవేళ నేను అరేంజ్ చేసినా కానీ మీరు అదే క్వశ్చన్ చేస్తారు నాకు. అవును సార్. మీ డిపిడి అంత లేదంటారు మీరు. ఉంటే కూడా రైట్ ఆఫ్ డిపిడి 49 కూడా ఉంటే కూడా రైట్ ఆఫ్ పేమెంట్ మీకు అది కూడా తెలుసేమో. 3 months చేయకుండా దాని తర్వాత రైట్ ఆఫ్లో పోతుందని అది కూడా తెలుసు కదా సార్. సో ఆఫ్టర్ 3 months అది రైట్ ఆఫ్లో ఉన్నది మీకు దగ్గర ఉన్న లెటర్ చెప్తుంది కదా, అది రైట్ ఆఫ్ లెటర్ ఉంటే మాకు పంపించండి. అది 180లో ఉంటే అది వచ్చేస్తుంది, 160లో ఉంటే వస్తుంది. మేడం ఏది ఇచ్చినా కానీ యాక్సిస్ బ్యాంకే కదా మేడం ఇచ్చింది ఇక్కడ. రైట్ ఆఫ్ సార్ మీ సరే రైట్ ఆఫ్లో ఉండేది ప్రొవైడ్ చేస్తాను మీకు. రైట్ ఆఫ్లో ఉండేది ప్రొవైడ్ చేస్తాను, ఎన్పీలో వద్దు. ఓకే, అది పంపించండి నాకు రైట్ ఆఫ్ మీకు డిపిడి 120 days 150 సార్. ఓకే కాదు, అది రైట్ ఆఫ్ ది ఉన్నది 3 months 90 days తర్వాత రైట్ ఆఫ్ అయిపోతుంది. అవును, యా ఫిర్ 1 day తర్వాత కూడా డౌన్ పేమెంట్ ఏమైనా అది పే చేయలేదు మళ్ళీ మీరు కొత్తగా చెప్పొచ్చు రైట్ ఆఫ్ 90 days కాదు మేడం ఇప్పుడు. సార్ కొత్తది కాదు సార్, నేను చెప్తున్నా మీకు 3 months తర్వాత సో రైట్ ఆఫ్లో పోతుంది. మీరు చెప్తున్నారు కదా రైట్ ఆఫ్ ది కూడా ఉన్నదని మీ దగ్గర, అది కూడా పంపేయండి నాకు, అది కావాలా నాకు. ఓకే, మీరు ఒక పని చేయండి, నా నెంబర్ వాట్సాప్కి మీ నేము సెండ్ మీ యాక్సిస్ బ్యాంక్ స్టేట్మెంట్, ఓల్డ్ స్టేట్మెంట్. ఓకే సరే, నేను ఇప్పుడే సెండ్ చేయండి, నేను చెక్ చేసి అప్డేట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఆడియో విన్నారుగా. ఈ ఆడియోలో మీకు అందరికీ చాలా మ్యాటర్ ఉంటుంది. మీరు ఇలాంటి వీడియోస్ లెంత్ ఉన్నా కానీ కంటిన్యూషన్ చూసుకుంటూ పోయినారంటే ఆర్బీఐ రూల్స్ గురించి దీని అన్నిటి గురించి మీకు కన్ఫామ్గా నాలెడ్జ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏ బ్యాంక్కి విరుద్ధంగా మాట్లాడడం లేదు. ఆర్బీఐ రూల్స్ని క్రాస్ చేసి రికవరీ టీమ్స్, కలెక్షన్ టీమ్స్ చేసే పనుల వల్ల ఇలాంటి నాలెడ్జ్ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఏ బ్యాంక్కి విరుద్ధంగా అంటే డబ్బులు తీసుకొని ఎగ్గొట్టండి అని చెప్పి నేను ఎవరికి చెప్పట్లేదు. ఇక్కడ డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ పట్ల కఠినంగా ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.